దాని మీద ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. ఇప్పటికి అబ్బాయి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలుగా, ఇంకొక 6 నెలలు అయితే సగం నడి సంవత్సరంలోకి వస్తాం. ఎక్కడ పోతారు మీరు? మళ్ళా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోండి. మీ పాపాలు పండుతున్నాయి, అది గుర్తుపెట్టుకునే సందర్భం చెప్పదలుచు. ఓకే, ఎవరు కాదన్నాడు? అటు తమిళనాడులో కూడా విస్తరించమను, ఇటు కర్ణాటకలో కూడా విస్తరించమను. ఎవరు కాదన్నారు? ఎక్కడైనా విస్తరించుకోవచ్చు. విస్తరించుకున్నాడు. కానీ నాగరాజు లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అది చిత్రం. నాగరాజు లాంటి సిఐని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని జనసేన మాట్లాడుతుంది. దానికి సిగ్గుపడాలి. విస్తరించుకో, నేను రక్షిస్తాం. ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? నిన్న సెల్ వేశారా? అంబటి రాంబాబుని, మాజీ మంత్రిని, ఒక పొలిటీషియన్ని తీసుకెళ్ళి వంశీధర్ అనే వ్యక్తి లాకప్లో వేశాడు. నన్ను లాకప్లో 7 years బిలో ఉన్న కేసులో లాకప్లో వేసి 24 గంటలు అట్టి పెట్టారు నన్ను. నాగరాజు వేశారు లాకప్లో. అన్ని సర్వసౌఖ్యాలు ఏర్పాటు చేశారు రాత్రి. ఎందుకు? నాగరాజు ఎవడి పేరు చెప్తే డౌట్. అందుకే నాగరాజు ఎవడి పేరు చెప్పడం, నాగరాజు రక్షిస్తారు. ఇది సిట్టిస్తున్న వ్యవహారం. ఈ సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ద ఐపీఎస్ ఆఫీసర్స్ టోటల్గా సాయి కృష్ణ యొక్క దారుణ హత్య, లాకప్ డెత్ని తుడిచేసింది. నేను ఒకటి చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. బహుశా భారతదేశంలో ఎక్కడ జరగల ఇలాంటి సంఘటన, ఎక్కడ జరిగి ఉండదు కూడా. జరుగుంటే చెప్పండి నాకు. లాకప్ డెత్ జరగవచ్చు. గోల్డ్ పీకి మనిషిని చంపేసి శవాన్ని దహనం చేశారయ్యా. బూడిద కూడా లేదు, సాక్ష్యాధారాలు బూడిద కూడా లేదు, బూడిద లేదు, సీసీ ఫుటేజ్ లేదు, స్వర్గపురిలో సీసీ కెమెరాలు లేవు, ఉన్నా కూడా మాయమైపోయినాయి. ఏదో హోటల్ తీసుకెళ్ళి కొట్టాడు, అక్కడ సీసీ కెమెరాలు లేవు. టోటల్గా సాయి కృష్ణ దారుణమైన హత్యని తుడిచేశారు. శిక్షలు పడవు. రాసుకోండి వాళ్ళు. నేను చెప్తున్నా, ఏ వ్యక్తికి శిక్షలు పడకోకుండా జాగ్రత్తగా సిట్ మేనేజ్ చేసింది. 100% చెప్తున్నా. ఇలాంటి దారుణమైన సంఘటనని, భారతదేశంలో కని విని ఎరుగనటువంటి ఒక దారుణమైన సంఘటనని బరియలు చేసేశారు ఏపీ పోలీసులు. ఇంతకన్నా ఘోరం ఏం కావాలని అడుగుతా ఉన్నా. 1000 మంది రౌడీలైనా కూడా శిక్షించవచ్చు, కానీ పోలీసులు ఈ విధంగా చేయటాన్ని మాత్రం సహించడానికి వీలేదు. ఇది సమాజంలో చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం. రక్షించవలసిన వాళ్ళే భక్షిస్తున్నారు, భక్షించిన సాక్ష్యాధారాలు లేకోకుండా తుడిచేస్తున్నారు. వ్యవస్థకి పనికిరాదు. పోలీసులకి ప్రజల్ని కాపాడలేడు, చంపేసి బరేలు చేసేస్తారు. నాలాంటి పెద్ద నాయకుడిని అనుకో, నా గవర్నమెంట్ వచ్చిందనుకో, నాకు కోపం ఉంటే నిమ్మకాయ